నమ్మించి ఓ పోస్ట్ మాస్టర్ వారిని నట్టేటా ముంచిన సంఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఖాతాదారులకే తెలియకుండా వారి ఖాతాల నుండి 40 లక్షల వరకు విత్డ్రా చేయడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనేరు పోస్ట్ ఆఫీస్ లో జరిగిన ఈ ఘటన జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనేరు పోస్ట్ ఆఫీస్ లో కళ్యాణ్ రావు గత 20 సంవత్సరాల నుండి పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. చాలా కాలం నుండి ఇక్కడే పనిచేస్తూ ఉండటంతో గ్రామస్తులు అందరూ బాగా పరిచయం అయ్యారు. దాంతో అందరినీ నమ్మించి పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలను తెరిపించాడు. కొందరికి సేవింగ్స్ అకౌంట్లు, మరికొందరికి ఆర్డీ అకౌంట్లను తెరిచి డబ్బులు జమ చేయించడం మొదలు పెట్టాడు. అలా గ్రామంలో సుమారు 1200 మంది పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరిచి లావాదేవీలు మొదలు పెట్టారు. ఖాతాదారులు అందరూ అతన్ని పూర్తిగా నమ్మి తమ ఆర్డీ పుస్తకాలను కూడా అతని దగ్గరే వదిలిపెట్టి వెళ్లేవారు. ఈ విధంగా గత 4-5 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఈ క్రమంలో ఖాతాదారుల సంతకాలతో కూడిన కొన్ని విత్డ్రా ఫారాలను కూడా కళ్యాణ్ రావు తన వద్దే ఉంచుకున్నాడు. కాలక్రమేణా గ్రామస్తులకు డబ్బులు అవసరమైనప్పుడు కొందరికి ఇస్తూ మరికొందరికి ఇవ్వకుండా ఏవో సాకులు చెబుతూ ఉండటంతో కొందరు ఖాతాదారులకు అనుమానం వచ్చింది. దాంతో అందరూ కలిసి డబ్బులు ఇవ్వాలని కళ్యాణ్ రావును నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. గ్రామంలో ఉన్న 1200 ఖాతాల్లో 200 ఖాతాలు నకిలీవని తేలింది. ఇక వృద్ధాప్యంలో పనికి వస్తాయని పింఛన్ డబ్బులను దాచిపెట్టుకుంటే కళ్యాణ్ రావు తమను మోసం చేశాడని పలువురు వృద్ధులు ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్నారు. భర్తలకు తెలియకుండా భార్యలు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచిపెట్టుకోగా అది కాస్త మోసమని తేలడంతో ఇంట్లో గొడవ మొదలైందని కొందరు మహిళలు వాపోయారు. ఆసుపత్రి ఖర్చులకు పనికి వస్తాయని డబ్బులు దాచిపెట్టుకుంటే అసలుకే మోసం వచ్చిందని మరికొందరు తెలిపారు. కాగా మోసమంతా బయటపడటంతో తనపై ఫిర్యాదు చేయకండి, మీ డబ్బులు మీకు ఇస్తానంటూ కళ్యాణ్ రావు ఇప్పుడు గ్రామంలో తిరుగుతున్నాడని బాధితులు తెలిపారు. తాను 3 సంవత్సరాల పాటు నెలకు 2000 చొప్పున చెల్లించానని గ్రామానికి చెందిన కుంచాపు వీరమ్మ తెలిపారు. అదనంగా 28,000 తెప్పించుకొని ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని దానికి దొంగ బాండ్ ఇచ్చినట్లు చెప్పారు. మరలా కొత్తగా నెలకు 1000 చొప్పున ఆర్డీ కట్టుకోవాలంటూ 11 నెలలు కట్టించుకొని అది కూడా మోసం చేశాడని ఆమె వివరించారు. తన పిల్లలు వద్దన్న కళ్యాణ్ రావుని నమ్మి తాను ప్రతి నెల పూనూరు పోస్ట్ ఆఫీస్ లో 2000 ఆర్డీ కట్టి మోసపోయానని గ్రామానికి చెందిన పఠాన్ నజీం ను తెలిపారు. అతని నమ్మి ఆర్డీ పుస్తకాలు కూడా అతని వద్దే ఉంచారని తెలిపారు. ప్రతి నెల డబ్బులు తీసుకుంటూ నకిలీ పుస్తకాలపై ముద్రలు వేసే ఇవి అసలు పుస్తకాలని నమ్మించాడని వాపోయారు. కళ్యాణ్ రావుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన బాధితులు సమగ్ర విచారణ జరిపి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. సార్ డూప్లికేట్ పుస్తకాలు మా దగ్గర అది పూనూరు గ్రామం అండి. నా పేరు ఉప్పల శ్రీలక్ష్మి, మా వారి పేరు ఉప్పల సాంబశివరావు. బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అండి. పోస్ట్ ఆఫీసులో ఆర్డీ సేవింగ్ 2 ఉన్నాయండి. అది హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేసుకొని పోస్ట్ మాస్టర్ కళ్యాణ్ రావు సైలెంట్గా నేను కాదు మీరే తీసుకున్నారు, ఆయనే తీసుకున్నారు, నాకు సంబంధం లేదు అది ఇది అని చెప్తే పక్కాగా పట్టుకున్నామండి. హాస్పిటల్ రికార్డు ప్రకారం మొత్తము 20,000 40,000 అండి. 2 ఒకటేం 17,500 అండి. అదేమంటే రెక్లెస్గా సమాధానం చెప్తాడండి. ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పాడండి. మొత్తం పట్టుకొని పర్చూరు పోయి కనుక్కుంటే మొత్తం కట్టలేదని వచ్చిందండి.
తర్వాత సీరాల కంప్లైంట్ ఇచ్చాం. శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు వచ్చారండి. వాళ్ళు వచ్చి తారీఖులు మార్చి 27వ తారీఖు రాసి ఒంగోలు పంపారండి, రికార్డు మొత్తం మార్చి. ఆ నుంచి మేమేం చేయలేమని వస్తే మేము విజయవాడ పెట్టుకున్నామండి. విజయవాడ పెట్టుకుంటే అక్కడి నుంచి ఆఫీసర్లు వచ్చి వెంటనే కొట్టుకొని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. అన్ని దొంగ పుస్తకాలు, దొంగ ముద్రలు, మొత్తం ఊరు మొత్తం కొన్ని లక్షలు ఇబ్బంది పెట్టాడండి. ముసలి వాళ్ళని దాచిపెట్టుకున్న ప్రతి అకౌంట్ దాడిని ఇచ్చేసాడని. అది దానికి మాది 57.5 అండి. ఊరు మొత్తం చాలా స్కామ్ జరిగింది. సుమారు 30 లక్షల పైనే పంచాడంటున్నారు. మళ్ళీ నైట్ కస్టమర్లను బయటికి రానియకుండా కాళ్ళు కొట్టుకొని తిరుగుతున్నాడు. అది సార్ ఇవ్వలేదండి. మాది కంప్లైంట్ మేము కాబట్టి విజయవాడ ఆఫీసర్లు ఒంగోలు వాళ్ళు న్యాయం చేస్తారు, మీ అకౌంట్లో వేస్తారని చెప్పారండి. సార్ మీ పేరు? నా పేరు ఉప్పల శ్రీలక్ష్మి అండి. ఓకే. నా పేరు పద్మ అండి. ఊరు పూనూరు. పెద్దగా మరి పూనూరు అండి. నా పేరు పద్మ. కూలినాలు చేసుకొని ఏదో ఆ కళ్యాణరావు మంచోడు అని ఆడు కట్టుకుంటున్నాము. కట్టుకున్న వరకు కట్టుకున్నాము, కొంత తీసి అట్ట వడ్డీకని అట్ట తీసుకున్నాము. ఇక మిగతా ఉంటే ఇక అవి ఉండయి, వాటికి చూసి వడ్డీ అయ్యే కూడి వేయాలని బొక్కు తీసుకెళ్ళాను. అసలు ఆ బొక్కు కానీ రాలేదు, అసలు ఆ డబ్బులు వేసి మాకు ఇవ్వలేదు. ఎవరిదో సచ్చిన వాడు బొక్కు మీ పేరు ఈయన పేరు రాసి ఇచ్చాడు. ఇది కొత్త బొక్కు అని. ఆ బొక్కు సందులో ఇప్పుడు ఈ బొక్కు సందులో ఈ మధ్యలో ఇంకొక బొక్కు ఉందండి. అసలు ఆ బొక్కు కానీ రాకుండా చేశాడు. అసలు మరి దాంట్లో ఎంత ఉండయో, ఎంత తీసుకున్నాము, మరి ఆ వడ్డీ కూడి మరి దాంట్లో ఎంత వేసాడో మాకు అయినా లేదు. ఇక జనం ఇట్లా గోలబడి చేసేలేక ఆ బొక్కులు తీసుకొని పోతే అసలు ఈ బొక్కు మీద నీ పేరు ఏముంది, ఏ రాయని పేరు ఉంది అని అన్నారు. ఏందయ్యా అట్లా చేసావు, మరి అసలు ఈ బొక్కు మాది కాదంటున్నారు, అసలు మా బొక్కు ఆడుంది, మా బొక్కు తీసుకురా, మా బొక్కు మాకు ఇయ్యంటే దానికి సమాధానమే లేదు. మరి ఉండట్ట లేనట్ట అసలు ఏ సమాధానం లేదు. ఇప్పుడు మరి మేమేం చెయ్యాలా? మా బొక్కు మాకు ఈ ముంచి అయితే అట్ట ఇయ్యట్లేదు. అందుకని తెలిసిన వాళ్ళు ఉండేటి అది రాయమంటే 1,30,000 ఒక్కసారిగా వేసాడు, 50,000 ఒకసారిగా వేసాడు. అంటే నెల్లు బొళ్ళు తారీఖులు బొరికి మాకు తెలివి చదువు లేదు కదా. అయితే 3 మట్టు 3,50,000 ఒక నెలకు అటు ఇటుగా 3 సార్లు తీసి ఏదో ఆడకసిన ఇచ్చుకున్నాడు. ఇక ఉండయి మిగతా డబ్బులు 20,000 కానీ ఎంత అన్నా కానీ ఉండయి వీటికి వడ్డీ కూడి వేయాలని చెప్పి తీసుకున్నాడు బొక్కు, మన కాడ ఉండే బొక్కు. ఇక ఆ బొక్కు మా కాడికి జారలేదు. అసలు ఎంత ఉందని మాకు ఆయన లెక్క చెప్పడం లేదు. చాలా మంది ఉన్నారు కమ్మా, ఎందుకు లేరు? ఇప్పుడు ఊరంతా ఇప్పుడు అగో బొక్కులు పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. కొంతమందికి బొక్కులు ఉండయి, కొంతమందికి బొక్కులు అతని కాడే ఉండయి. మరి ఈ రకంగా చేసి ఆడు పెట్టాడు. అసలు మాకు పైసలు వస్తాయా రావా అనేది మాకు టెన్షన్. మా ఆయన పేరు పాట కళ్యాణరావు అండి. అదే పోస్ట్ ఆఫీసులోనే చేస్తుంటాడు కదా, పోస్ట్ ఆఫీసులో చేస్తుంటాడు. మొత్తం అందరు డెస్పోయి భద్రంగా ఆడ పెట్టారు. ఆడ తల్లో రా చంద్రాన్ని ఏడుతున్నారు వాళ్ళందరూ. కొంతమందికి బొక్కులు ఇచ్చాడు, కొంతమందికి బొక్కులు ఇవ్వలేదు. అసలు ఏం చేయాలా పాపం అర్థం కావట్లేదు. ఇప్పుడు పిల్లకి 9 నెలలు, సంవత్సరం 9 నెలలు, అడ్రస్ లేదు, దానికి కాగితం ఇవ్వలేదు, బొక్కు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. నాది మాత్రం అంతకుముందే ఇది మామూలుగా 15 ఎంత ఉంటే అంత, 3,000 ఉంటే 3,000, 2,000 ఉంటే 2,000 కట్టుకుంటున్నాను. ఆ బొక్కులో దాంట్లో వేసి తీసుకురాచి ఇవ్వాలంటే అని అన్నాడు. అని ఒకతాడు 4,000, ఒకతాడు 3,000, 2,000 అని చెప్పానని తీసుకున్నవి ఉన్నాయంట. ఇక్కడ తీసుకున్న బొక్కు ఆ డబ్బులు నేను 500 కట్టాను కదా, అవి బొక్కులో పడాలా. మళ్ళీ